చంద్రబాబు గారు చెప్పే మాటలు నిజమైతే అసలు ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ అమెరికాని దాటి వెళ్ళిపోవాలి. ఆయన 16 సంవత్సరాలు ఇప్పటికి ముఖ్యమంత్రి. ఆయన ప్రతిసారి అధికారంలో ఉన్నప్పుడు రైతుల సమస్యలు నేను పరిష్కరించేశాను, రైతులు అద్భుతం అని చెప్తుంటారు. తీరా చూస్తే అదే గ్రామీణ ప్రాంతాలు ఎదురు దెబ్బతింటారు. మొన్న మాత్రం రైతులు చంద్రబాబు గారికి ఓటేశారు. ఆయన ఇస్తానన్నటువంటి అన్నదాత సుఖీవో మొదటి ఏడాది పైసా ఇవ్వలేదు. అసలు ఆ అంశమే ప్రస్తావించరు. రెండో ఏడాది ఇప్పుడు ఇది మార్చి వచ్చేసింది. ఈ నెలన్నా ఇవ్వాలి. ఇప్పటికి 2 కిస్తీలే ఇచ్చింది. వాస్తవంగా అయితే జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు మిమ్మల్ని. 12,500 ఏడాదికి ఇస్తానని చెప్పి 7,500 ఇచ్చాడు. మిగతా 6,000 రూపాయలు కేంద్రాన్ని తనదన్నాడు. అతని అబ్బ సొమ్ము ఇచ్చాడా? నేను అడుగుతున్నాను, వాళ్ళ నా అమ్మ మొగుడు సొమ్ము ఇచ్చాడా, అమ్మ వాళ్ళ నాన్న ఆయన సొమ్ము ఇచ్చాడా అంటూ కాస్త ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. అప్పుడు మేము అధికారంలోకి రాగానే 20,000 రూపాయలు చొప్పున ఇస్తాం, కేంద్రంతో సంబంధం లేకుండా ఇస్తామని చెప్పారు.